మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా మనము కాళ్ళకి దండం పెడుతూ ఉంటాం. అవును. అయితే కొంతమంది ఏమో ఇలా చేతులు క్రాస్ చేసి పెట్టాలి అని అంటారు, కొంతమంది ఇలా పెట్టేస్తూ ఉంటారు. అండ్ ముఖ్య సందర్భాల్లో అంటే మనము నవరాత్రులు చేసేటప్పుడు చిన్నపిల్లలకి బాలా త్రిపుర సుందరి రోజున మనం చిన్నపిల్లలకి కూడా దండం పెడుతూ ఉంటాం. అంటే మరి జనరల్గా చిన్నగా ఉన్న వాళ్ళకి మనం దండం పెట్టకూడదు, కాళ్ళు మొక్కకూడదు అంటారు. అసలు వీటిని కరెక్ట్గా మనం అలా పెట్టచ్చా చిన్నపిల్లలకి? కానీ అసలు దండం ఎలా పెట్టాలి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమస్కరించడం అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రాల్లో చెప్పడం ఏమిటి అంటే, ఒక మనం భగవంతుడికి నమస్కరిస్తాం చూసారు. ఇట్లాగా ఆదిశంకరాచార్యులు వారు ఏంటంటే, మీరు భగవంతుడికి ఇలా చేతులెత్తి నమస్కరించాలంటే కొన్ని వందల వేల జన్మల పుణ్యం ఉంటే కనుక మనం చేయలేమని చెప్తాడు ఆయన. పాయింట్ నెంబర్ 1 అసలు దండం పెట్టడమే. మీరు పూజలు, పునస్కారాలు, హోమాలు, యజ్ఞాల సంగతి పక్క పెట్టండి, జస్ట్ నమస్కరించుకోవడమే. అయితే ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా గురువులకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, మనం ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కరిస్తాం. మనకి నార్త్ సైడ్ అయితే ఖచ్చితంగా పెద్దవాళ్ళకి నమస్కరించకుండా వాళ్ళు ఉండరు. తల్లిదండ్రులకు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, లేకపోతే అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇట్లాంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళకంటే కొంచెం పెద్దవాళ్ళతో నమస్కరిస్తారు ఖచ్చితంగా పాదాలకి. ఎందుకు అంటే మన సనాతన ధర్మం అంతా కూడా పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ చిన్నవాళ్ళకి ఉండాలి, ఉంటాయని కూడా. అయితే ఇక్కడ మీరు 2 విషయాలు అడిగారు. ఒకటి, నమస్కరించడం కరెక్టా కాదా, అందులో చిన్నపిల్లల్ని మనం బాలా త్రిపుర సుందరి నవరాత్రుల్లో చేసినప్పుడు నమస్కరిస్తామని. ఇక్కడ ఏంటంటే బాలా త్రిపుర సుందరి అవతారంలో పెట్టినప్పుడు అక్కడ పాప కాదు, సాక్షాత్ బాలా త్రిపుర సుందరియే, అమ్మవారే. ఇంకొకటి కాదు అసలు, అక్కడ అమ్మవారే సాక్షాత్ ఆ రూపంలో అక్కడికి వస్తుంది. ఎలా అయితే మీరు చూడండి, ఒక రాయి లోపల మనం అంటే ఒక శిల్పాన్ని చెక్కి దానికి కళ్ళకు గంతలు కడతారు. మీరు చూసే ఉంటారు. కళ్ళకు గంతలు కట్టి ఓపెనింగ్ రోజు కళ్ళ గంతలు ఓపెన్ చేసి అద్దం ఎదురు పెడితే అద్దం పగిలిపోతుంది. తెలుసా మీకు? అది చూసారా వీడియోస్ ఎప్పుడైనా యూట్యూబ్లో? చూడలేదా? ఓపెనింగ్ కళ్ళకు గంతలు తీసినప్పుడు మిర్రర్ పగిలినటువంటి వీడియోలు చూడండి. గంతలు ఇలా తీయగానే ఎనర్జీ వస్తుంది. అంటే ఏంటి, ఒక శిల్పం లోపల మీరు దాని ప్రాణప్రతిష్ఠ చేస్తేనే ఎనర్జీ వచ్చినప్పుడు, బాలా త్రిపుర సుందరి రూపంలో బాల చిన్నపిల్ల అమ్మవారు అనేటువంటి భావనతో మీరు చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ ఎనర్జీ ఆ పాప రూపంలో వస్తుంది. ఇంకా అక్కడ చిన్న పాప పెద్ద అమ్మాయ కాదు, అక్కడ అమ్మవారు ఆ రూపంలో ఉంది. ఆ అమ్మవారికి సేవ చేసుకుంటారు. అక్కడ కాళ్ళకు పసుపు రాయడము, చక్కగా అలంకరణ చేయడము, హారతి ఇవ్వడము, ఏదైనా తినిపించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తారు. ఓకే, సో అక్కడ తప్పే లేదు. ఇక ఈ నమస్కారం చేసే విషయంలో చెప్తాను చూడండి. చాలామంది తెలియక ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్ళామనుకోండి, ఆలయంలో పెద్దవాళ్ళు కనపడంగా నమస్కరిస్తారు. అసలు ఆలయంలో నమస్కరించకూడదు. మామూలుగా భగవంతుడికే నమస్కరించుకోవాలి. మీరు బయట నమస్కరించుకోవాలి పెద్దవాళ్ళకి. అయితే ఈ పెద్దవాళ్ళకి నమస్కరించే విషయంలో కూడా కొంతమంది కాళ్ళని ముట్టుకోకండి అంటారు, ముట్టుకొని ఇవ్వరు కొంతమంది. అయితే ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అంటే, ఒకవేళ మీరు అంతగా ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఎలా అంటే అమ్మ, కాళ్ళని ముట్టుకుంటేనే సంతృప్తి ఉంటుంది, వాళ్ళకి నమస్కరించిన ఫీలింగ్ వస్తుంది. లేకపోతే అబ్బా నాకు ఎందుకు నమస్కరించినట్టుగా ఉండదండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే క్రాస్ అంటే వాళ్ళ కుడి కాలు మన కుడి చేయి తగలాలి, వాళ్ళ ఎడం కాలు మన ఎడం చేయి తగలాలి. ఎందుకు అంటే ఒక ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు చూడండి అమ్మ, గురువుల దగ్గర విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు పాదాలకు నమస్కరిస్తాడు, చేతులకు నమస్కరించడు, తలకి నమస్కరించడు. ఎందుకు అంటే, అదేవిధంగా మనం ఏదైనా దేవతా ఆలయాలకు వెళ్తే కూడా పాదాలకు నమస్కరిస్తాం. ఎందుకు అంటే ప్రతి ఉపాసన అంటే ప్రతి మనిషిలో ఉండే ఉపాసనా శక్తి కానివ్వండి, మనిషిలో ఉండే విద్యాశక్తి కానివ్వండి, అదేవిధంగా దేవతలో ఉండేటువంటి ఆ శక్తి కానివ్వండి, అంతా కూడా ఎక్కడికి వచ్చి చేరుతుంది అంటే పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇంకోటి, మనల్ని అన్ని జీవరాశులను నడిపించేది ఏమిటి? పాదాలే. కొంతమంది అజ్ఞానం కొద్దీ అయ్యో శిరస్సు బ్రాహ్మణులకు ఇచ్చారు, పాదాలేమో శూద్రులు అన్నారు అని చెప్పి ఒక అజ్ఞానం కొద్దీ మాట్లాడుతుంటారు. కానీ మనం నమస్కరించుకునేది పాదాలకే. ఇప్పుడు మనం దేవుడి పాదాలకు మొక్కినప్పుడు కూడా క్రాస్గానే మొక్కాల గురుగారు? దేవుడి పాదాలకు మొక్కేటప్పుడు కొంతమంది క్రాస్గా మొక్కుతుంటారు, కానీ నార్మల్గా మొక్కొచ్చు. డైరెక్ట్గా ముట్టుకోకుండా దూరం నుంచి మొక్కడం శ్రేయస్కరం. ఎందుకు అంటే మనము రకరకాల వీటిల్లో ఉంటాం. అంటే వాళ్ళు ఎందుకు మొక్కనివ్వరు, కొంతమంది పెద్ద పెద్ద గురువులు కూడా ఎందుకు ముట్టుకొనివ్వరు అంటే,
ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి వాళ్ళకి తట్టుకునే శక్తి లేదనుకోండి, కొంతమందికి వాళ్ళు బాగా ఎక్కువ ఉపాసనా పరులు అనుకోండి, ఎక్కువ ఉపాసనలు చేస్తుంటారు గురువులు. ఎట్లా అంటే నిత్య అగ్నిహోత్రులు గాను అట్లా ఉన్నప్పుడు వీళ్ళల్లో ఏదైనా సరే ఆ సమయంలో ఏదైనా అంటూ ముట్టు సంబంధించిన ఉండి గబుక్కును ముట్టుకున్న వాళ్ళకి దోషం, అది వాళ్ళకి కాదు ఇబ్బంది. పట్టుకున్న వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అనవసరంగా, అంటే ఎలాంటి ఇప్పుడు తడి చేతులతో మనం కరెంటు ముట్టుకుంటే ఎలాంటి ప్రమాదమో అటువంటికి ఏదైనా ఇబ్బంది కలగచ్చేమో అనేటువంటి భావనతో వద్దంటారు. కానీ ఏదో వీళ్ళు వచ్చి వాళ్ళు ముట్టుకోవడం వల్ల వీళ్ళు ఏదో ఇది మలినపడిపోతారనో పాడైపోతారనో అనేటువంటి భావన కాదు. ఓకే, అంతేగాని మరొకటి ఏం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి అన్నిటికంటే గొప్ప బ్లెస్సింగ్స్ ఎవరివి అంటే తల్లి తండ్రి, వీళ్ళ బ్లెస్సింగ్స్ మించింది మరొకటి లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు జీవించున్నప్పుడైనా వాళ్ళు గతించిన తర్వాతైనా వాళ్ళ బ్లెస్సింగ్సే. అందుకే వాస్తులో ఏం చెప్తామంటే ఈశాన్యంలో ఏ రకంగా అయితే దేవతామూర్తిని పెట్టుకుంటామో నైరుతిలో ఈ పితృదేవతలను పెట్టుకోవాలి. అంటే పితృదేవతలు అంటే ఎవరు? మన యాన్సిస్టర్స్, తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు. ఒకవేళ తల్లిదండ్రులు జీవించుంటే ఓకే, జీవించకపోతే వాళ్ళు కూడా వాళ్ళ కోవకు చెందినవారు, వాళ్ళ ఎనర్జీస్కి సంబంధం కలిగి ఉంటారు. ఓకే, కాబట్టి ఒకటేంటంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పింది. అంటే ఎవరికి ఇచ్చింది మొట్టమొదటి స్థానం? మాతృ, పితృ. అందుకని మీరు ఏ పూజ చేసినా చేయకపోయినా, మీరు ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఒక్క క్షణం మాత్రం తల్లిదండ్రులకు నమస్కరించుకో అని చెప్తుంది మన శాస్త్రాలు. తల్లిదండ్రులు, ఎందుకంటే ఈ భూమి మీద ఎవ్వరు ఎలా ఉన్నా ఒక్కొక్కసారి కొంతమందికి తల్లితో విరోధం ఉండొచ్చు, లేదా తండ్రితో విరోధం ఉండొచ్చు. కానీ అందులో ఇద్దరిలో ఒక్కరైనా, అంటే ఇప్పుడు చాలా రేర్ కేసెస్ అవి, ఏదో కోటిలో లక్షలో ఒకరికి జరుగుతుంది అట్లా తల్లికి తండ్రితో విరోధం. ఎందుకు జరుగుతుంది అంటే అది కూడా చెప్తాను. వీళ్ళ పాస్ట్ లైఫ్స్లో తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోరు వీళ్ళు. అందుకని ఈ జన్మలో తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళతో ఆ బ్యాలెన్స్ కర్మ ఆ రకంగా ప్రవర్తించేలా చేస్తున్నారు. అయ్యో ఏంటి మా తండ్రి నాతో ఇలా ఉన్నాడేంటి, మిగతా మనం చూస్తూ ఉంటాం చూసారా, ఏది మిగతా అన్నదమ్ములతో అందరితోనే బాగానే ఉంటారని నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకో వేరియేషన్ చూపిస్తున్నారని బాధపడుతుంటారు కదా. ఎందుకు మరి అదే తల్లిదండ్రులు కదా, మరి ఆ నలుగురు కొడుకులతో ఉన్నటువంటి వ్యక్తి ఈ అబ్బాయితో ఎందుకు ఇలా ఉన్నాడు అంటే బికాజ్ ఆఫ్ వీళ్ళిద్దరికీ పాస్ట్ లైఫ్లో ఎక్కడో చెడింది. ఆ కర్మ అనుభవించడానికి ఈ తండ్రి గడపని అబ్బాయో లేకపోతే తల్లి గడపని అమ్మాయో అబ్బాయి ఎవరో పుట్టారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారా, నలుగురితో బాగున్నటువంటి తండ్రి లేదా తల్లి నాతో మాత్రం ఇట్లా నేను ఇంకా కక్ష సాధిస్తాను, ఇంకొంచెం వాళ్ళ మీద ఇంకొంచెం దుష్ప్రచారం చేయడం కానీ, వాళ్ళ గురించి ఇంకేదైనా మాట్లాడడం కానీ, వాళ్ళతో వెళ్ళి పోట్లాడడం కానీ, వాళ్ళ మీద కేసెస్ నేను చూసా. ఏది తల్లిదండ్రుల మీద కోర్టులో కేసులు వేసిన కేసెస్ చూశాను నేను. ఆ తల్లిదండ్రులు అరే ఏమిటండి పరిస్థితి ఇది అంటే ఏమిటి మనకే అనిపిస్తుంది, అరే నిజమే కదా, ఆ తల్లి ఎందుకు ఈ అబ్బాయి మీద ఇలా ప్రవర్తిస్తుంది అంటే జ్యోతిష్ శాస్త్రం దీనికి ఆన్సర్ చెప్తుంది. నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ తల్లి రూపంలో వచ్చి నేను హింసిస్తుంది, నువ్వు ఇది యాక్సెప్ట్ చేయి. ఓహో జ్యోతిష్ శాస్త్రం ఎందుకున్నదంటే ఓకే నేను ఎక్కడో తప్పుదేం చేశాను, ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు ఆవిడ ప్రవర్తన బాగాలేదని, కానీ దీనికి మూలం ఇది కాదు, అదేని మనం అర్థం చేసుకొని అమ్మ సరే నాదేదో తప్పు ఉందని నమస్కరించుకొని మన పనులు మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే పాదాలకి నమస్కరించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తల్లి తండ్రి గురువు లేదా దైవం పాదాలకు నమస్కరించేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళు చేసినటువంటి పాపములు, వాళ్ళు చేసినటువంటివి ఏవైతే దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే అది ఒక ఆరా ఎనర్జీ అమ్మ. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అనొచ్చు అదేంటండి కాళ్ళకి దండం పెట్టుకుంటే ఆరా ఎనర్జీ కనెక్ట్ అయిపోతుందా అని. మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు, ఒక ఫోన్ మాట్లాడేటప్పుడు మనకు ఆవలింత వస్తుంది, అవతల వాళ్ళకి ఆవలింత వస్తుంది, గమనించారా మీరు? ఎందుకు వస్తుందండి? ఒక ఎనర్జీ, ఒక మనిషికి ఒక ఎనర్జీ కనెక్ట్ అయిందని అర్థం కదా. ఎదురుగా నిలబడ్డా కూడా అనగానే వెంటనే అవతల వాళ్ళకి వస్తుంది. అదేంటి ఎలా వస్తుంది అంటే అదే కనెక్టివిటీ. ప్రతి మనిషికి కనెక్టివిటీ ఉంది అని చెప్తుంది శాస్త్రం. మనకి డాక్టర్ హెగ్డే అని ఒక అతను ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే మనుషులందరిలో ఉన్న సెల్స్ ఒకే కనెక్టివిటీలో ఉంటాయట. ఒక మనిషి ఇంకో వ్యక్తి మీద తగాదా పడుతున్నాడు అనుకోండి, అందులో ఉన్న సెల్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాయి. అదేంటి నాతో నేను కొట్లాడుకుంటున్నాను ఏంటి అనుకుంటాయట. ఓకే అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, విశ్వం ఏదైతే ఉందో, విశ్వం యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ప్రతి జీవితో కనెక్ట్ అయి ఉంది. ఆ ప్రతి జీవితో కనెక్ట్ అయినటువంటిది మాతృ
పితృ గురువు దైవ రూపాల్లో ఉన్నటువంటి ఎనర్జీతో మరింత ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది. మనం ఎప్పుడైతే ఆ కనెక్ట్ అయిన ఎనర్జీ పాదాల్లో స్టోర్ అయ్యి ఉంది, ఎప్పుడైతే మనం పాదాలకు నమస్కరించుకుంటామో, పాదాలకు నమస్కరించుకున్నాం అంటే నా అహాన్ని మొత్తం నేను కంప్లీట్గా డౌన్ చేసి నేను నమస్కరించుకుంటున్నాను అనేటువంటిది మనం కూడా ఇళ్లలో పిల్లవాళ్ళకి ఖచ్చితంగా నేర్పించాల్సిన అంశం ఇది. నాన్నను తల్లిదండ్రులకు నమస్కరించు, లేదా అక్కుంటే అక్కకి నమస్కరించు, అన్నుంటే అన్నకి నమస్కరించు అని మనం చెప్పాలి. అప్పుడేమో అన్నదమ్ముల మధ్యని ఫస్ట్ పోట్లాడాలనే కాన్సెప్ట్ రాదు. తల్లిదండ్రులతో నేనేంటి నమస్కరించుకున్న తల్లిదండ్రులతో ఎలా పోట్లాడతా? మన సనాతన ధర్మం అదే కదా. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఈ కల్చర్ నేర్పలేదో అందుకే ఈ తల్లిదండ్రులకు పిల్లలు వ్యతిరేకంగా ఉండడం కానీ ఈ యొక్క అన్నదమ్ముల మధ్యన గొడవలు రావడం కానీ జరుగుతుంటుంది. అయితే గురుగారు చాలా మంది అంటే ఇప్పుడు మనం దండం పెట్టడము పాదాలు తాకడం గురించి మాట్లాడుకున్నాము. అయితే పెళ్ళైన స్త్రీలు కేవలం భర్త కాళ్ళు తప్ప ఇప్పుడు మనకి పూజారి మనం పూజ చేసినప్పుడు లేకపోతే ఇంటికి వచ్చి ఏదో వ్రతం చేసినప్పుడు దక్షిణ ఇచ్చి కాళ్ళు మొక్కడం చేస్తూ ఉంటాం. అయితే పెళ్ళైన స్త్రీలు వేరే వాళ్ళ పాదాలు తాకకూడదు అని ఉంటుంది, అది నిజమేనా? అంటే ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు తాకొచ్చమ్మ, తప్పేం కాదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి, సింగిల్గా కాకుండా. భార్యాభర్తలు ఇద్దరు కూడా భర్త యొక్క ఎడమ వైపు స్త్రీ నిలబడి తీసుకోవాలి, ఆశీర్వచనం తీసుకోవాలి. ఇప్పుడు పూజ చేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతమో లేకపోతే ఏదో హోమమో యాగమో చేస్తాము. చేసినప్పుడు మరి దాని యొక్క ఫలితం వాళ్ళకి రావాలని ఆశీర్వచనం ఉంటుందిగా. అలా వెళ్ళిపోతానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మరి ఆశీర్వచనం విధానం ఏమిటి? మంత్రం చదివి ఆ మంత్రం యొక్క అక్షింతల్ని వాళ్ళ శిరస్సు మీద వేస్తారు. మరి శిరస్సు మీద వేసేటప్పుడు నువ్వు ఆ వ్యక్తికి కాదు, అక్కడ పురోహితుడికి మీరు దండం పెట్టట్లేదు. ఇదే నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు పెడుతున్నటువంటిది పురోహితుడికి కాదు, ఆ పురోహితుడి రూపం లోపల ఒక శక్తి దాగున్నటువంటి ఆ యొక్క స్వామికో అమ్మవారికో చేస్తున్నారు. ఆ క్షణంలో ఆ శక్తి ఆ పురోహితుడి రూపంలో వస్తుంది. ఎలా అయితే అంటే నేను ఇంకా ఇన్డెప్త్ చెప్తాను చూడండి. ఒక భిక్షాటన చేసుకునే ఒకతను వచ్చాడు, భిక్షాటన చేసుకునే వ్యక్తి కాదు ఆయన వచ్చింది. అక్కడ ఈశ్వరుడు మన కర్మ తొలగించడానికి భిక్షాటన రూపంలో వచ్చాడంట ఆయన. అక్కడ పురోహితుడి రూపంలో ఎలా అయితే ఉన్నాడో ఇక్కడ భిక్షాటన చేయడానికి ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చి మీ కర్మ తొలగించడానికి వచ్చాడు. కాబట్టి భిక్ష ఏదైనా వెయ్యాలంట. అక్కడ ఉన్నది ఈశ్వరుడే, పురోహితుల్లో ఉన్నది ఈశ్వరుడే, ఈ భిక్షాటన చేసుకునేటువంటి వాందులో ఉన్నది ఈశ్వరుడే అని గుర్తించాలి. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.